హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మాథ్యూ వాంకడే అనే వ్యక్తి గురించి ఇటీవల వివాదాస్పద సమాచారం వెలువడుతుంది. ఆయన్ను భారత్ భద్రతా సంస్థ అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగా లేదు అని అండ్ వీల్ చైర్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. మన అజిత్ దోవల్ గారు అండ్ ఎన్ఐఏ చాలా సున్నితంగా వాండిక్ ను డీల్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ భారత్ అని యుఎస్ఏ కి అర్థమయ్యేలా చేస్తున్నారు. అంతేకాకుండా మాథ్యూని అరెస్ట్ చేశారు అని యుఎస్ఏ మన రాని బ్యాన్ చేద్దామని అనుకుంది. కొన్ని ఆరోపణల ప్రకారం వాండిక్ విదేశీ గూఢచారి సంస్థ అయిన సిఐఏతో గోప్యంగా పనిచేస్తూ విదేశాల్లో ఉన్న మిలిటెంట్ ను మరియు ఉగ్ర గ్రూప్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ధృవీకరణ పూర్తిగా బయటకు రాలేదు. అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్యం, భద్రతా వ్యవహారాలు, దేశాల మధ్య వ్యూహాత్మకత పోటీలు ఎలా జరుగుతున్నాయో దీనితో అర్థమవుతుంది అని అంటున్నారు. కాగా ఖలిస్తానీ వర్గాలకు చెందిన సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడైన గురుపత్వంత్ సింగ్ పన్ను గురించి వివాదాస్పద వ్యాఖ్యలు మరియు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. భారత్ ఆయన్ను యుఏపీఏ కింద కేసులు నమోదు చేసి ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పన్నును లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భారత్ పౌరుడైన నిఖిల్ గుప్తాను గత మేలో అమెరికాలో ఎఫ్బిఐ అరెస్ట్ చేసి అతనిపై తీవ్రమైన అభియోగాలు మోపింది. అమెరికా ఉగ్రవాదం వంటి అంశాలను చాలా సీరియస్ గా తీసుకుంటామని స్పష్టం చేసింది. డిప్లొమాటిక్ స్థాయిలో చర్యలు జరిగినప్పటికీ నిఖిల్ గుప్తాను విడుదల చేయడం సాధ్యం కాదని అమెరికా అధికారులు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో భారత్ భద్రతా సంస్థ మరో కీలక ఆపరేషన్ లో మాథ్యూ వాంకడే అనే వ్యక్తిని అలాగే అతనితో పాటు ఉన్న 6 విదేశీ వ్యక్తులను మయన్మార్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్ కు ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వారి దేశాలకు కోల్కతా, ఢిల్లీ, లక్నో ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్తుండగా ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. ఆయనపై సాయుధ గుంపులకు ఆధునిక ఆయుధాలు, ముఖ్యంగా డ్రోన్ మరియు మిజైల్ ఆపరేషన్లపై శిక్షణ ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్ తర్వాత మణిపూర్ లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంది. ఈ రెండు అంశాల మధ్య సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ విషయాలపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి ఈ ఘటనలు దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాలు మరియు ప్రాంతీయ స్థిరత్వం వంటి కీలక అంశాలపై ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి ధృవీకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలకు రావడం అవసరం. కాగా ఏప్రిల్ 7న మణిపూర్ లో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. కొందరు అంతర్జాతీయ అంశాలు కూడా ఇందులో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెల్లడవలేదు. అదే రోజు రాత్రి సుమారు 1 గంట సమయంలో మయన్మార్ సరిహద్దుకు 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరాంగ్ ప్రాంతంలో ఓ గ్రామంలో మోటార్ లేదా రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో మీతీలు అధికంగా నివసించే ప్రాంతాన్ని లక్ష్యం చేసుకున్నట్లు సమాచారం. మీతీస్ అంటే హిందూస్ అండ్ కూకీస్ అంటే క్రిస్టియన్స్. దాడిలో బిఎస్ఎఫ్ జవాన్ ఇంటిపై నేరుగా ప్రొజెక్టైల్ పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 6 సంవత్సరాల బాలుడు మరియు 6 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ జవాన్ దేశ సేవలో ఉండగా ఈ ఘటన జరగడం మరింత విషాదకరంగా మారింది. ఈ ఘటన అనంతరం కూకీజో సొసైటీకి చెందిన ప్రముఖ సంస్థలు మరియు నాయకులు ముందుకు వచ్చి ఈ దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారు శాంతిని కాపాడడానికి పిలుపునిచ్చారు. ఇక ఈ దాడి వెనుక మూడో శక్తి ఉందని విశ్వసిస్తున్నారు. మీటీలు మరియు కూకీలు సమూహాల మధ్య భేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగి ఉండవచ్చు అని కొందరు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడి తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల భద్రతా శిబిరాల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. మొత్తానికి మయన్మార్ లో పరిస్థితి సున్నితంగా ఉండటంతో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొటెస్ట్లను అదుపులోకి తీసుకురావడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ వినియోగించాయి. జరిగిన ఘర్షణలో 2 మరణించగా సుమారుగా 20 మంది గాయపడ్డారు. మణిపూర్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. మార్చి 12న వాండైక్ అరెస్ట్ అయినప్పటి నుంచి దేశంలో పలు ప్రాంతాలలో భద్రత సంబంధిత ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా కోల్కతాలో షబీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఉగ్రవాద కుట్ర ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
అలాగే విజయవాడలో ఒక టెర్రర్ నెట్వర్క్ ని కూడా భద్రతా సంస్థలు ఛేదించాయి. ఇదే సమయంలో మణిపూర్ లో బిఎస్ఎఫ్ జవాన్ ఇంటిపై దాడి జరగడం మరింత ఆందోళన కలిగించింది. ప్రస్తుతం మణిపూర్ లో రెండు వర్గాల ప్రజల్లో అసంతృప్తి కలిగింది. మీటీ సమాజానికి చెందిన కొంతమంది ప్రజలు మరియు కూకీ సమాజానికి చెందిన వారు కూడా తగిన రక్షణ లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్యకు పూర్వాపరాలు కూడా ఉన్నాయి. హైకోర్టు ఒక దశలో మీటీ సమాజానికి ఎస్సీ హోదా ఇవ్వాలని సూచిస్తూ కొండ ప్రాంతాల్లో ఉన్న భూములను కొనుగోలు చేసే అవకాశం కల్పించే విధంగా తీర్పు ఇచ్చింది. దీంతో కూకీ సమాజంలో అసంతృప్తి పెరిగి ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అయితే ఫిబ్రవరి 2024 లో అదే హైకోర్టు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆ వివాదం కొంతవరకు తగ్గింది. అయినా మార్చ్ 2026 వరకు పరిస్థితి కొంతమేర శాంతించింది. ప్రభుత్వ ప్రతినిధులు కూకీజో సొసైటీకి చెందిన మరియు మీటీ సమాజాల నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించారు. అలాగే రాజకీయంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి బైరన్ సింగ్ పదవి నుంచి రాజీనామా చేసి తప్పుకోగా ప్రెసిడెంట్ రూల్ తర్వాత ఫిబ్రవరి 2026 లో ఖేమ్ చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. మార్చ్ 2026 లో ఖేమ్ చంద్ సింగ్ కూకీజో కమ్యూనిటీతో సమావేశాలు నిర్వహించి సమస్యలను చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. రెండు వర్గాల మధ్య అసమానతలను తగ్గించి ఐక్యత పెంచడానికి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. జాయింట్ రిలీఫ్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా ఘర్షణల్లో ఇల్లు కోల్పోయిన ప్రజలకు పునరావాసం కలిగించే ప్రయత్నాలు కూడా చేశారు. స్థానిక స్థాయిలో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు ఏప్రిల్లో కూకీ మరియు మీటీ కమ్యూనిటీల మధ్య స్నేహపూర్వక సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఏప్రిల్ 7న జరిగిన దాడి తర్వాత మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మీటీ సమాజానికి చెందిన కొంతమంది కూకీ సమాజానికి చెందిన వారు కూడా ఈ దాడిని అడ్డుకోలేకపోయారని భావించి భద్రతా వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూకీ సమాజానికి చెందిన వారు కూడా తమకు సరైన రక్షణ లభించడం లేదని చెబుతున్నారు. ప్రత్యేక పరిపాలన లేదా వేరు రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల మణిపూర్ ని విభజించాలనే డిమాండ్లు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన సమన్వయ ప్రయత్నాలు ఈ ఘటన వల్ల ప్రభావితమైనట్లు కనిపిస్తుంది. కొందరు విశ్లేషకులు ఈ సంఘటనల వెనక ఏదో మూఢశక్తి ఉందని, వేరువేరు సమూహాల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నం జరిగి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశాలపై అధికారిక ధృవీకరణ ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసును జాతీయ సంస్థ అయిన ఎన్ఐఏకు అప్పగించింది. దర్యాప్తులో భాగంగా కొంతమంది వ్యక్తులు సాయుధ గ్రూపులకు శిక్షణ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో పనిచేసే కొన్ని గుంపులు మరియు మయన్మార్ వైపు ఉన్న ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజర్స్ మధ్య సంబంధాలపై విచారణ కొనసాగుతుంది. మొత్తానికి మణిపూర్ లో పరిస్థితి సున్నితంగానే ఉండటంతో శాంతి మరియు భద్రత పునరుద్ధరించడం ప్రధాన సవాలుగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం మిజోరాం ప్రాంతంలో ఉన్న కొన్ని గుంపులకు కూడా శిక్షణ అందించినట్లు మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ ప్రాథమికంగా పరిశీలిస్తున్న అంశాల ప్రకారం ఇప్పటి వరకు మయన్మార్ మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు ప్రధానంగా స్థానిక ఎథనిక్ గ్రూపుల మధ్య పరిమితం అయ్యాయి. అయితే ఈ పరిస్థితిని మరింత సాంకేతిక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు అని అనుమానం ఉంది. ప్రత్యేకంగా డ్రోన్ వినియోగం, జీపీఎస్ ఆధారిత రాకెట్లు మరియు మోటార్ దాడులు నిర్వహించే విధానాలపై శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలలో విదేశీ వ్యక్తులు మరియు అతనితో ఉన్న మరికొంతమంది కలిసి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాలపై పూర్తి అధికారిక వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇంకా వాండి గతంలో వివిధ దేశాల్లో జరిగిన సంఘర్షణ ప్రాంతంలో పాల్గొన్నట్లు అండ్ తనకు తాను స్వాతంత్ర కార్యకర్తగా మరియు డాక్యుమెంటరీ మేకర్ గా పరిచయం చేస్తున్నట్లు సమాచారం ఉంది. విచారణలో ఆయన ఇచ్చిన ప్రకటనలు కూడా పరిశీలనలో ఉన్నాయి, కానీ వాటి నిజ నిజాలపై ఇంకా స్పష్టత అవసరం ఉంది. అంతర్జాతీయ రాజకీయ కోణాల్లో కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత కలిగినదిగా భావించబడుతుంది. మయన్మార్ వంటి ప్రాంతాలు భౌగోళికంగా కీలకమైనవి కావడంతో వివిధ దేశాల
దేశాలు తమ వ్యూహాత్మకత ప్రయోజనాల కోసం ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఏ దేశం లేదా సంస్థ ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామ్యం ఉందనే విషయంపై అధికారిక ధృవీకరణ లేదు. ఇతర ప్రాంతాల్లో జరిగిన గత సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ కొన్ని విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో శక్తుల పోటీగా పనిచేస్తున్నాయని వివరిస్తాయి. అయినప్పటికీ ఈ అంశాలన్నిటినీ నిర్ణయించడానికి విశ్వసనీయ ఆధారాలు మరియు అధికారిక సమాచారం అవసరం. మొత్తానికి ఈ కేసు చాలా సంక్లిష్టంగా ఉండటంతో దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టమైన నిర్ణయాలకు రావడం కష్టం. సిరియాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నాయకత్వ మార్పులు, అంతర్జాతీయ మద్దతు వంటి అంశాలపై వేర్వేరు విశ్లేషణలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఒకే కోణంలో చూడటం కష్టం. అదే విధంగా మిజోరాం, బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాల్లో అంతర్జాతీయ వ్యూహాత్మకత ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఏదైనా కొత్త దేశాన్ని సృష్టించాలనే ప్రణాళికలు ఉన్నాయనే విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా లేదు. భవిష్యత్తులో భారతదేశం అంతర్జాతీయంగా మరింత ప్రభావితమైన స్థానం పొందుతుందనే ప్రశ్న కూడా చర్చలో ఉన్నాయి. కొన్ని విశ్లేషణలు దేశాల మధ్య సంబంధంలో వ్యూహాత్మకత, ఒత్తిళ్లు, ప్రభావాలు ఎలా పనిచేస్తాయో వివరించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇలాంటి అభిప్రాయాలను నిర్ణయించడానికి స్పష్టమైన ఆధారాలు అవసరం. ఇదే సమయంలో భద్రతా సంస్థలు మణిపూర్ ప్రాంతంలో కఠిన చర్యలు చేపడుతున్నాయి. వాండిక్ అరెస్ట్ తర్వాత డ్రోన్లు, మోటార్ మరియు ఇతర ఆయుధాల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మిజోరాం మరియు మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా తనిఖీలు కట్టుదిట్టం చేశారు. దర్యాప్తులో భాగంగా కొన్ని సాయుధ గ్రూపుల స్థావరాలపై సమాచారం సేకరిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించలేదు. మరోవైపు అరెస్ట్ అయిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే వాటి నిజ నిజాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాలు, భద్రతా అంశాలు మరియు ప్రాంతీయ పరిస్థితులు అన్నిటినీ కలిపి సంక్లిష్ట అంశంగా కనిపిస్తుంది. కాబట్టి నిర్ధారిత సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలకు రావడం అవసరం. సరే గాయ్స్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.